ఉండదులే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్ స్పెషల్. ప్రివ్యూ ఇస్తారు, నచ్చితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అని కూడా మా ఇస్తారని టెలిగ్రామ్లో ఇవ్వడండి. కూడా నేను ఎంతవరకు వస్తున్న అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తున్న ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫోన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న 2 ఫాంట్ లింక్స్ ఇలా ఉంటాయి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతాయి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు అన్ని టెక్స్చర్స్కి యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ప్లస్ సైన్ చేసి ముందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయండి. ఫస్ట్ అన్ని ఫోటో లేయర్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యానిమేషన్ ఎలాగైనా చెప్తాను. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ముందులోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని జూమ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. బిట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయండి. ఇలా సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలా యాడ్ చేసుకునే వరకు చెప్తాను. ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని బీట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయండి. ఇలా ఫోటోలో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ బీట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఆన్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని మీరు ఒక డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అటెండ్ చేయండి. ఫోటో లేయర్స్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా లిరిక్స్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్స్ ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బీట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లేయర్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఒక లిరిక్స్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయండి. ఫోటో లేయర్ని ఇలా యాడ్ చేసుకుని ఇలా వస్తుంది. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ సెపరేట్ సెర్చ్ చేయండి. దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. మీరు ఆన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ ఓపెన్ చేసి ఇక్కడ 0 తగ్గించుకొని 0.50 పెట్టేసుకొని ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ డాట్స్ క్లిక్ చేయండి. యానిమేషన్ అయితే ఇప్పుడు ఫోటో లేయర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం జరిపి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ రీఫ్రేమ్ వచ్చేసి ఇలా పైకి ఇలా స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసి ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా 5 ఫోటోలు ఇలా స్క్రోల్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ జెడ్ క్లిక్ చేసి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఫోటో లేదు ఇలా వస్తుంది. ఇక్కడ మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ కర్వ్ యాడ్ చేయండి. ఇలా కర్వ్ యాడ్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా చూడండి, ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని మీరు యాడ్ చేసుకుని ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుని అన్ని ఫోటో లేయర్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ లాగ్ చేసి టైం లాగ్ చేసి పేస్ట్ చేయండి. చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లేయర్స్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్స్ క్లిక్ చేసి ఇలా
మీకు నచ్చినట్టుగా కడిలో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.